హలో నమస్తే, నేను మీ అక్షయ్. యుద్ధం వేళ సైన్యానికి మనం ఎలా సహాయపడవచ్చు, గతంలో మన వాళ్ళు ఏమేమి సహాయం చేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం. పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారత్ ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయగా పాక్ భారత నగరాలపై దాడులకు పాల్పడుతుంది. అయితే మన సైన్యం ఈ దాడులను తిప్పికొడుతుంది. యుద్ధ పరిస్థితుల్లో సైన్యానికి మద్దతుగా నిలవడానికి యువత ముందుకు వస్తుంది. గతంలో కూడా ప్రజలు సైన్యానికి విరాళాలు, దుస్తులు, రక్తదానం చేసి అండగా నిలిచారు. మరి సైన్యం కోసం మనవంతు సాయంగా ఏం చేయొచ్చో మనం తెలుసుకుందాం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయగా పాక్ మాత్రం భారత నగరాలు, సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతుంది. దీంతో ఇండియన్ ఆర్మీ సైతం ధీటుగా బదిలిస్తుంది. రెండు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు ప్రస్తుతమైతే నెలకొన్నాయి. పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో సైన్యానికి అండగా నిలవడానికి యువత ఉత్సాహం చూపుతుంది. చండీగఢ్ స్థానిక యంత్రాంగం, సివిల్ డిఫెన్స్ వాలంటీర్లు కావాలని ఇచ్చినటువంటి పిలుపులకు విశేష స్పందన లభించింది. వాలంటీర్లుగా పనిచేస్తామంటూ వేలాది మంది యువకులు తరలివచ్చారు. యుద్ధ సమయంలో దేశ రక్షణలో సైన్యంతో పాటు తాము కూడా భాగస్వాములమవుతామని వారు చెప్పడం జరిగింది. సామాన్య ప్రజలు సరిహద్దులకు వెళ్లి పోరాడే అవకాశం ఉండదు, కానీ అనేక విధాలుగా సైన్యానికి తమ వంతు సహాయాన్ని అందించి దేశానికి అండగా నిలవచ్చని మనవాళ్ళు గతంలోనే నిరూపించారు. ఇంతకుముందు చైనా, పాకిస్తాన్తో భారత్ యుద్ధాలు చేయాల్సి వచ్చింది. ఆ టైంలో సగటు భారతీయులు సైన్యానికి ఎంతో అండగా నిలిచారు. యుద్ధ పరిస్థితుల్లో సాధారణ ప్రజలు సైన్యానికి ఎలా అండగా ఉండొచ్చనేది మనం తెలుసుకున్నాం. ప్రధానంగా చూస్తే యుద్ధం చేయడం అనేది ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఆయుధాల కొనుగోలు, సైనిక పరికరాలు, సైనికుల సంక్షేమం కోసం ఖర్చు చేయడానికి చాలా పెద్ద మొత్తంలో నిధులు అవసరం. అందుకే దేశ రక్షణ నిధికి విరాళాలు అందిస్తే అది చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి సాయం అవుతుంది. ఇంకొక విషయానికి వస్తే, గతంలో యుద్ధాల సమయంలో భారత ప్రజలు సైనికులకు అవసరమైన దుస్తులు, ఆహారం, దుప్పట్లు, వ్యక్తిగత పరిశుభ్రత వస్తువులు మొదలైనటువంటి వాటిని సేకరించి పంపించేవారు. ఇది కూడా ఒక అవకాశం. ఇంకా మూడో విషయానికి వస్తే, గాయపడిన సైనికులకు రక్తం ఎంతో అవసరం. అందుకే స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ద్వారా ప్రజలు, ముఖ్యంగా యువత, సైనికుల ప్రాణాలను కాపాడినటువంటి వారు అవుతారు. ఇక నాలుగో విషయానికి వస్తే, శత్రువు దాడులు చేసేటువంటి అవకాశం ఉన్న చోట సురక్షితమైన షెల్టర్లను సిద్ధం చేయడం, ప్రథమ చికిత్స అందించడము, అగ్ని ప్రమాదాలను నివారించడం లాంటి పనులలో మనం సహాయపడవచ్చు. ఇక ఐదో విషయానికి వస్తే, యుద్ధ సమయంలో మనల్ని మానసికంగా దెబ్బతీయడానికి, తప్పుదోవ పట్టించడానికి శత్రుదేశం తప్పుడు ప్రచారానికి పూనుకుంటుంది. ఇప్పుడు కూడా పాకిస్తాన్ పెద్ద మొత్తంలో తప్పుడు ప్రచారం చేస్తుంది. ఇలాంటి వదంతులను నమ్మకుండా, ప్రచారం చేయకుండా అడ్డుకోవడం దేశానికి చేసేటువంటి గొప్ప సహాయం. అధికారిక సమాచారాన్ని మాత్రమే మనందరం కూడా ఈ సమయంలో విశ్వసించాలి. ఇక యుద్ధంలో పోరాడుతున్నటువంటి సైనికులకు, వారి కుటుంబాలకు నైతిక మద్దతు చాలా అవసరం. సైన్యం త్యాగాలను గుర్తించడము, గౌరవించడము, వారికి అండగా ఉన్నామని తెలియజేయడం అనేది సైనికుల ఆత్మస్థైర్యాన్ని ఖచ్చితంగా పెంచుతుంది. యుద్ధం సమయంలో రవాణా, సమాచార ప్రసారాలు, వైద్య సేవలు మొదలైనటువంటి నిత్యావసర సేవలు నిరంతరాయంగా కొనసాగేలా చూడడం కోసం మన వంతు సహాయం మనం చేయొచ్చు. సరిహద్దు ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలు ఏదైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలి. యుద్ధ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడకుండా పౌరులు అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకొని పొదుపు చేయడం ద్వారా పరోక్షంగా సహాయపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే గతంలో యుద్ధం జరిగినప్పుడు భారత్ చైనాతో కానీ పాకిస్తాన్తో కానీ యుద్ధం జరిగినటువంటి సమయంలో మన వాళ్ళు ఏం చేశారో ఒకసారి తెలుసుకున్నాం. 1962లో చైనాతో యుద్ధం, 1947-48, 1965, 1971, 1999లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధాల సమయంలో భారత పౌరులు అనేక విధాలుగా సైన్యానికి సహాయపడ్డారు. దేశానికి ఆపద వచ్చినప్పుడు సైన్యానికి అండగా నిలబడము తమ బాధ్యత అని వారు ఖచ్చితంగా భావించారు. ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రజలు తమకు తోచినంత నగదును విరాళంగా ఇచ్చారు. మహిళలైతే తమ బంగారు ఆభరణాలను కూడా పెద్ద ఎత్తున విరాళంగా ఇచ్చారు. దుస్తులు, ఆహారం, దుప్పట్లు మొదలైనవి సేకరించి సరిహద్దులకు పంపారు. పౌర రక్షణ విధుల్లో చురుగ్గా పాల్గొని బ్లాకౌట్లను పాటించారు. గాయపడిన సైనికుల కోసం భారీ సంఖ్యలో రక్తదానం చేశారు. పాటలు, నాటకాలు లాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో, సైనికుల్లో దేశభక్తిని, మనోధైర్యాన్ని నింపారు. శరణార్థులు, సైనికుల కుటుంబాల కోసం సహాయక శిబిరాలు నిర్వహించారు. సరిహద్దు ప్రాంత ప్రజలు సైన్యానికి కీలక సమాచారం అందించారు. ఇది యుద్ధం వేళ మనం సైన్యానికి మనం ఎలా ఉపయోగపడచ్చో, మన వంతు సహాయాన్ని ఎలా చేయొచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం.